ఏ ఆటగాడైనా గెలవాలంటే ఖచ్చితంగా తన స్వశక్తిని, తన మేధస్సును, తన తెలివితేటల్ని, తన యొక్క శక్తియుక్తుల్ని వినియోగించుకొని గెలుపొందాలి. అంతేగాని పక్క ఆటగాడిని తొక్కేసి కుట్రలు కుతంత్రాల ద్వారా ఏదో విధంగా విజయం సాధించాలని భావించడం సరికాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అతని యొక్క క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేసి, అలాగే అతను ఒక దుర్మార్గుడిగా, సైకోగా చిత్రీకరించి తనకున్న మీడియా బలంతో చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ప్రజాబలం ముందు ఇవన్నీ నిలబడతాయా, లేకపోతే వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం విజయం సాధిస్తుందా అనేది ఈరోజు తేలాల్సిన అంశం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానాలని ప్రశ్నించి అవి తప్పుడు మార్గాలుగా చిత్రీకరించి అదే పద్ధతిని, అదే విధానాన్ని మేము ఫాలో అవుతామని తరువాత ప్రకటించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశపెట్టిన ల్యాండ్ యాక్ట్ ప్రకారం దాన్ని కూడా ఒక తప్పుడు విధానంగా చిత్రీకరించి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి దోచేయడానికి ప్రయత్నిస్తున్నాడు, పేదల భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారంటే విపరీత ప్రచారం చేసి వీళ్ళు ఎంతో కొంత లాభం పొందారనేది నిర్వివాదాంశం. అయితే ప్రజాబలం ముందు ఇవన్నీ కూడా తేలిపోతాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయం సాధించలేము అనే అపనమ్మకంతో ఇప్పుడు ఈసీని కూడా అడ్డుపెట్టుకుని ఈసీని ప్రభావితం చేసి ఈసీ నిర్ణయాలు అంటే తాము ఏం చెప్తామో అదే నిర్ణయాల్ని ఈసీ పాటించేటట్లుగా చాలా ప్రయత్నాలు చేశారు. ఏది పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల నియామకాల్లో కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, వాళ్ళకు అనుకూలంగా అధికారులు తెచ్చుకోవడం విషయంలో కానీ, అలాగే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా తాము అనుకున్నదే, తాము ఏదైతే చేయాలనుకుంటున్నామో దొంగ ఓట్ల ద్వారా, పోస్టల్ బ్యాలెట్ దొంగ ఓట్ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని కూడా ఉపయోగించుకుని విజయం సాధించాలనే ఒక కృత నిశ్చయంతో ఈసీ మీద ఒత్తిడి తెచ్చి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఒక్క పోస్టల్ బ్యాలెట్ల విషయంలో తమకు అనుకూలమైన విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టుకొని విజయం సాధించాలనే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయని మనకు తెలుసు. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ల దొంగ ఓట్లతో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందా, లేకపోతే ప్రజల నాడిని పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజల మద్దతుతో విజయాన్ని సాధిస్తారనేది మరికొన్ని గంటల్లో, 5-6 గంటల్లో తేలబోతోంది. కాబట్టి కుట్రలు కుతంత్రాలు గెలుస్తాయా, లేకపోతే ప్రజల అండ ఉన్న జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనేది మరికొన్ని గంటల్లో మనకి తేలనుంది.